ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు మనం లైఫ్లో రోజులో ఏం చేస్తామో పడుకునే ముందు అవన్నీ ఆలోచించుకొని ఏమైనా తప్పులు చేశామా లేదంటే ఒప్పులు చేశామా అని ఆలోచించుకొని థింక్ చేస్తారా మీరు? ఎందుకంటే మీరు ఆలోచిస్తున్న విధానం ప్రకారం పాజిటివ్గా ఆలోచిస్తారు. సెకండ్ డే వచ్చేసి మొత్తం ఇరేజ్ చేసి మళ్ళీ కొత్త జీవితం. లేదు అది అలా చేయను, అలా థింక్ కూడా చేయను. ఎందుకంటే మ్యాక్సిమం అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎక్కువ తప్పులు చేయను. తప్పు చేసి ఒకరిని హర్ట్ చేశానంటే అప్పటికప్పుడే సారీ అడుగుతాను. రియలీ సారీ, మనసులో నుంచి చెప్పలేదు, నీ మీద నాకు హక్కు ఉందని చెప్పేశానని సారీ సిగ్గు లేకుండా అడుగుతాను సారీ. ఓకేనా? మంచిది చేసేది కౌంట్ చేసుకోకూడదు, అది ఆయన చేస్తాడు పైన ఉండే ఆయన, మనం చేయకూడదు. తప్పు చేస్తే సారీ అడిగేదానికి సిగ్గుపడను. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా, దాని గురించి నేను అడిగాను. ఇక్కడ జరిగేది మనం చేసుకోవచ్చండి. ఆఫ్టర్ డెత్ అని ఒకటి ఉంది కదండి, ఆఫ్టర్ డెత్ ఒక లైఫ్ ఉంది, ఆయనకు భయపడాలా? ఇదంతా భయం లేదు, ఇదంతా ఏమైనా చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము చేస్తున్న పని, మనం జీవితంలో చేసిన పని మనం పోయిన తర్వాత నలుగురు పాజిటివ్గా అంటే గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుంది. ఇంకో విధం ఏంటంటే జాలి పడ్డట్టుగా ఉంటుంది. ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఈ ఇంటర్వ్యూలో చెప్పినది ఏంటంటే నేను కూడా మహానటిలా అంటే చివరకు మిగిలేది ఏంటి అనేది మీరు అన్నారు. మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే సమాజంతో గర్వంగా చెప్పుకోవాలనా లేదంటే నా మీద జాలి పడాలి అని? ఎవరైనా జాలి పడాలనుకుంటారా? మీరు అదే చెప్పారు కదా, నా జీవితం కూడా మహానటిలా అన్నాను. ఎందుకంటే చాలా సింక్రనైజ్ అవుతుంది అన్నాను. ఇప్పటి నుండి ఇంప్లిమెంట్ అన్నానా సింక్రనైజ్ అవుతుందని. ఎవరు జాలి పడాలా అనుకోకూడదు. ఓకే. అండ్ ప్రౌడ్ అయ్యేదానికి నేను ఇంకా ఏమి చేయలా, ఇంకా ఉంది కదా. అదే అది ప్రౌడ్ అయ్యి ఏదైనా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈయన ఇంటర్వ్యూకి వచ్చి ఇదే మాట చెప్తాను, మీరు రావాలి తప్పకుండా. మీరు ప్రౌడ్ మూమెంట్స్ ఇంకా లైఫ్లో ఉండాలని తప్పకుండా. ఇన్షాల్లా. అబ్బా, వీడికి వస్తుందంటే నాకు భయం. మేడం, షకీలా గారిని ఫ్యూచర్లో పొలిటీషియన్గా చూడొచ్చా? పొలిటీషియన్గా నాకు కూడా ఐడియా ఉంది, చేయాలని ఉంది, పాలిటిక్స్లో రావాలని ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా పిల్లలు అది ఇది ఏది లేదు, భయపడబడలా, పోతే కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఏదైనా మంచిది చేయాలి జనానికి అని ఒక ఐడియా ఉంది. అది పాలిటిక్స్లో దిగితే వేరే లెవెల్కి చేయొచ్చు. ఇప్పుడు మనం చేసేది చిన్న చిన్న చేస్తున్నాం, పాలిటిక్స్లో వేరే లెవెల్కి చేయొచ్చు అని ఐడియా ఉంది. గాడ్ నోస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, అర్జున్ అని ఒక అతను అడిగాడు, డిడ్ యూ ఫేస్ ఎనీ ఫోర్సిబుల్ అటెంప్ట్స్ ఫ్రమ్ ద పీపుల్ లైక్ రేప్ అటెంప్ట్ ఆర్ ఎనీ అదర్ అటెంప్ట్స్ by force which you does not like? No way. No. కంటిన్యూ టు ప్రీవియస్ క్వశ్చన్, అదే పాలిటిక్స్లో వస్తే ఇంకా బాగా చేయవచ్చు అది ఇది అన్నారు కదా. సో ప్రజెంట్ మీరు ఫాలో అవుతూ ఉంటారా? లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? నో, అదంతా ఏం లేదు, అదంతా ఏం తెలీదు. అనుకునేది అడిగారు, చెప్పాడు. నాకు ఈ పార్టీ ఇది చేయాలా అది చేయాలా అవన్నీ నాకు తెలీదు. బట్ ఐడియా ఉంది, చెప్తున్నారు నా వెల్ విషర్స్ ఇది చేయి అది చేయని. అది కాదు నా క్వశ్చన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మరి అంత పాలిటిక్స్లో ఏం అది తెలియకుండా లేదు, అది తెలుసుకుంటున్నాను. ఓకే. అండ్ మీ బెస్ట్ బడ్డీ అంటే ఒక 2 నేమ్స్ చెప్పారు, లైక్ వేణు మాధవ్, ఆలీ, తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్, కరెక్ట్. ఎలా అంటే మీ బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది? ఏమైనా ఇన్సిడెంట్స్ అలా షేర్ చేసుకోగలుగుతారా వేణు మాధవ్తో? వేణు ఇన్సిడెంట్ నిజంగా నేను చెప్పాలి. యాక్చువల్లీ సారీ, నేను అసలు వెరీ గుడ్, బాగా గుర్తు చేసావు. నేను అసలు ఇంట్లో మర్చిపోయిన క్వశ్చన్ అది, చెప్పండి. అదే వేణు అసలు ఎందుకు అంత ఇష్టం? వేణు ఎందుకు ఇష్టం నమ్మలేరు, ఇది విషయం చెప్తే. మేము అందరూ అసలు వేణుని వాళ్ళు పిలవాల్సి ఉండేది తప్ప, అసలు నాకు ఐడియా రాలేదు. వేణు ఏమంటే, మేము ఒక షూటింగ్కి వెళ్ళాం. అక్కడ నేను, బ్రహ్మానందం గారు ఉన్నారు, రఘుబాబు, చాలామంది ఉన్నారు. బయట నుంచి చాలా ఆడియన్స్ వస్తూనే ఉన్నారు మేము ఉండే హోటల్కి. ఎక్కడ ఊరని నాకు జ్ఞాపకం లేదు, వేణుకు తెలుసు. అందరూ వస్తూనే ఉన్నారు. వేణు అంతా నా రూమ్లోనే ఉంటారు, మాట్లాడుతూ గీట్లాడుతూ ఉంటారు. అక్కడ వచ్చి టప్పని బెడ్ మీద పడ్డాడు, పడి వేణుతో మాట్లాడుతున్నాడు. ఇది ఏంటిది అని వేణు వచ్చి ఇదంతా కామెడీ చేసుకొని, నేను అన్నాను, వీళ్ళందరూ వీళ్ళ రూమ్లు క్లీన్గా పెట్టుకుంటారు, నా రూమ్ మాత్రం దరిద్రం, వీళ్ళు తినేది అదంతా చేసేస్తారని నేను చెప్పాను. వేణు, నేను నీ రూమ్కి వస్తాను రా పనుకునేదానికి అని. సరే మా రా అన్నాడు. బెడ్ ఇక్కడ పనుకున్నాను, నేను ఇక్కడ పనుకున్నాను, వేణు ఇక్కడ, వాడు అసిస్టెంట్ అక్కడ. కాసేపులో నాకు ఒక
టీవీ ఉంది, టీవీ లైట్లో నాకు ఒక షాడో లాగా కనిపిస్తుంది, ఏదో చేసినట్టు, ఒక డిస్టర్బెన్స్ ఉంది. ఈయనన్నాడు, నేను ఒక మాట అడగనా, ఒకటి అడుగుతాను, ఒప్పుకుంటావా అన్నాడు. నాకు వచ్చి ఫ్రెండ్ అని వచ్చానే, ఇప్పుడు ఏదన్నా తప్పుగా అడగపోతుంది, నిజంగా ఇది జరిగింది నా లైఫ్లో, నేను ఏదన్నా తప్పుగా అడిగేస్తే ఇంకా ఈ ఫ్రెండ్షిప్ ఉండదు ఛ అనుకొని, సరే అడిగి సావు అన్నాను. లేదు నిజంగా ఒప్పుకోను అని చెప్పకూడదు, నా కోసం నేను ఇదని ఎప్పుడన్నా, అది కూడా హస్కీ వాయిస్లో మాట్లాడుతున్నాడు, ఆ లైట్స్ ఆఫ్కి హస్కీ వాయిస్లో మాట్లాడుతున్నాడు. నేను తిరిగి ఏం రాని ప్రాబ్లం చెప్పురా అన్నాను. అప్పుడు ఏం చేస్తున్నాడంటే, మేమిద్దరం పనుకొని ఉన్నామా, ఇక్కడంతా పిల్లోలు పెడుతున్నాడు. ఏం రాది అంటే, ఏమీ లేదు, నాకు పెళ్ళే 2 బిడ్డలు ఉన్నారు తెలుసు కదా. తెలుసు. వాళ్ళు బాగుండాలంటే నేను బతుకుండాలా. తెలుసురా, నువ్వు పనుకొని ఆ కాలు పైన వేసి వస్తావు అని భయపడి నేను చెప్తున్నానమ్మా, అది మాత్రం ఒప్పుకొని చెప్పా, దాని మీద వేసుకో అన్నాడు. నిజంగా నేను నైట్ అంతా నవ్వి నెక్స్ట్ రోజు బ్రహ్మానందం, రఘు అందరికీ చెప్పేశాను, ఏంటండి ఇది, నేను నవ్వాలా, నాకు ఏడుపు వచ్చేసింది, ఇది ఫ్రెండ్షిప్ అంటే, నేను తప్పుగా అనుకుంటాను అడిగేస్తాడని భయపడితే, ఆ కాళ్ళు వేయబాకమ్మా, అంత పెద్ద కాళ్ళు నాకు పైన వేస్తావా అన్నాడు. ఇది